హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల 12 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే సీరియస్ చెప్తున్నా, జోక్యం కాదు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లోనే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు, చాలా సపోర్ట్ చేసినారు నన్ను. తర్వాత కొంచెం నేను కన్సీవ్ అయ్యి వామిటింగ్స్ ఎక్కువ ఉండే, నాకు 10 months వరకు వామిటింగ్స్ ఉండడం వల్ల నేను ఛానల్ని పట్టించుకోలేదు. అండ్ ఇంకొకటి ఏం చేసినానంటే, నాకు తెలియక వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినందుకు నా ఛానల్కి స్ట్రైక్ పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి నా ఛానల్లో వచ్చేసి 33,800 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. షార్ట్స్కి కానీ మంచి వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ఎవరికైనా ఛానల్ కావాలంటే చెప్పండి, నా ఛానల్ మీకు ఇచ్చేస్తా. మంచి కంటెంట్ ఉంటే ఛానల్ తీసేసుకోండి. ఎందుకు ఇస్తా అంటున్నంటే, ఫ్రీగా ఇస్తాను, నాకు ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం, సక్సెస్ అవ్వడం అనేది ఇంకా కష్టం. అయితే మరి అంత కష్టమైంది నువ్వెందుకు ఇస్తున్నావు అక్క అని మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే నాకు ఇప్పుడు ఇంట్లో ఒప్పుకుంటలేరు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో నేను స్టార్ట్ చేయడానికే చాలా స్ట్రగుల్స్ అన్నా, ఏడ్చిన, కొట్ల అన్న, గొడవలైన, ఆగమాగమైంది మొత్తము. తర్వాత ఏదో వాళ్ళు సరేలే ఏం కాదులే, చిన్నవి కదా చేసుకునేది అనేసి వదిలేసిండు. కానీ ఇప్పుడు నాకే నమ్మకం పోయింది. ఎందుకనంటే అప్పుడు సపోర్టు ఉన్నట్టు ఇప్పుడు లేదు నా వీడియోలకి. మరి అప్పుడు అంత బాగా ఏం చేసినా ఇప్పుడు అంత చెడ్డగా నేను ఏం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. నాకైతే మస్తు బాధ అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నా, సరే నాకు ఎట్లా మీరు సపోర్ట్ చేయరు, నా ఛానల్ని ఎట్లా మీరు మానిటైజేషన్ వరకు తీసుకపోరు. ఇంకొక విషయం ఏంటంటే, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కూడా స్ట్రైక్ పడేసరికి మానిటైజేషన్ ఆగిపోయింది. నేను ఏదో తెలియక వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినందుకు నా ఛానల్ స్ట్రైక్ పడింది. నా ఛానల్ జబర్దస్త్ నడుస్తుంది. ఎవరికన్నా కావాలనంటే నా ఛానల్ ఇచ్చేస్తా, హ్యాపీగా మీరు ఛానల్ తీసేసుకోండి. మీరైనా మంచి కంటెంట్స్ ఉంటే, మీకు చేసుకునేంత ఉంటే హ్యాపీగా తీసేసుకోండి. ఇట్లా ఎవరికైనా ఛానల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా. ఛానల్లో అయితే అంటే కొంచెం చాలా బాధ ఉంది, ఛానల్ ఇచ్చేసేయాలి అని అంటే. కానీ తప్పదు. ఎందుకనంటే నేను ఎట్లా ఎదగాను, కనీసం వేరే వాళ్ళని ఎదుగుతారు కదా, వాళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంటే. అవునా కదా, మీరు చెప్పండి. ఇప్పుడు నా దగ్గర మంచి కంటెంట్ అంటే మోటివేషన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, నా బిడ్డ ఆడిన ఆటలు పాటలు, అవి మాత్రమే నేను పెట్టగలుగుతా. నాకు తెలిసి ఈ సోషల్ మీడియాలో అట్లాంటి ఎవ్వరు పట్టించుకోరని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే నా బిడ్డ పెట్టి సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుంచి వీడియోలు పెడుతున్నా, ఒక్క వీడియో కూడా వైరల్ కాలే. అసలు కనీసం ఒక్క వీడియోకి కూడా 50 లైకులు రాలేదు. అదే అప్పుడైతే నేను కడుపుతో లేకముందు, నా బిడ్డ పుట్టకముందు మాత్రము దగ్గర ఒక్కొక్క వీడియోకి 500, 600, 120K లైక్స్ కూడా వచ్చినాయి. అది మీ వ్యూస్ అయితే ఇంకా మిలియన్స్లో వినాయి. ఇక మీరే చెప్పండి. మరి ఛానల్ ఇంకా నేను ఎట్లా చేయాలి? నాకు తెలిసినే నేను చేస్తున్నా ఛానల్లో. నేనైతే ఇంతవరకు నా ఛానల్ అంతా చెక్ చేసేయండి, ఎక్కడ కూడా నా ఛానల్లో వల్గారిటీ ఉండదు. కానీ నాకు ఒక అక్క చెప్పింది ఏంటంటే, మామూలుగా అక్కతో మాట్లాడిన, నా ఛానల్ హైప్ అవ్వట్లేదు అక్క, అస్సలు పోవట్లేదు అక్క, వ్యూస్ పోవట్లేదు అని అంటే, మంచిగా రెడీ అయ్యి చేయాలి, కొంచెము పూలు పెట్టుకొని చీర కట్టుకొని చేయాలి, ఎక్స్పోజింగ్ చేస్తేనే సోషల్ మీడియాలో ఎదుగుతాము, అట్లా కాకుండా ఎదగలేము అని చెప్పింది. ఇవి అట్లాంటివి అంటే నాకు సరిపోదు. ఎందుకంటే నా ఇంట్లో ఛానల్ పెట్టించుకోవడమే ఎక్కువ, ఛానల్ పెట్టుకుంటా అంటే ఒప్పుకోవడమే ఎక్కువ. ఇట్లాంటివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఇష్టం ఉండదు. నేనంత ఎక్స్పోజింగ్ చేసి సంపాదించుకోవాలని అనుకోవట్లేదు. ఏదో నాకు తెలిసిన, నా చిన్న జీవితంలో నాకు తెలిసిన అనుభవాలు నలుగురితో పంచుకోవాలనుకున్నాను. ఇంకంతే. అది నాకు అంటే మేమున్న కష్టాల్లో నా భర్తకి కొంచెం చేదోడు వాదోడు అయితా నేను అనుకున్నాను. కానీ మరి ఇట్లా చేస్తేనే ఛానల్ ముందుకు పోతుందంటే నాకు ఈ ఛానలే వద్దు. లిటరల్గా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఎవరికైనా ఛానల్ కావాలంటే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ ఇచ్చేస్తాను నేను. నాకు యూట్యూబ్ ఛానల్ అయితే అవసరం లేదు ఇప్పటి నుంచి. గదే ఇన్స్టాగ్రామ్ చాలు. గవే ఎప్పుడైనా రీల్స్ వేసుకోవాలనిపిస్తే రీల్స్ వేసుకుంటాను, నేను నా బిడ్డ గుర్తుకు పెట్టుకుంటాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో ఎవరికైనా యూట్యూబ్ కావాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. కనీసం ఈ ఒక్క వీడియో అయినా షేర్ చేయండి.